ఇది నాగార్జున సాగర్ జలాశయం కృష్ణానది జలాల వాడకానికి ఆయుపట్టు. ఈసారి కృష్ణకు వరుసగా 70 రోజుల పాటు వరద వచ్చింది. 2024 అక్టోబర్ 31 నాటికే పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యమైన 312 టీఎంసీలకు చేరుకున్నది. ఆ తర్వాత కూడా సాగర్కు ఎగువ నుంచి దాదాపు 53,637 క్యూసెక్కుల వరద కొనసాగింది. దిగువకు పోయేది పోను, వాడేది వాడగా డిసెంబర్ 3వ తేదీ కూడా సాగర్ 306 టీఎంసీలతో కలకలలాడింది. ఇగో అక్టోబర్ 31 నాటికి 2024 అంటే వీళ్ళకి డిసెంబర్ 23లో అధికారం వచ్చింది. కాంగ్రెస్కు డిసెంబర్ 23లో అధికారం వచ్చింది. కానీ ఇక్కడ 24 అక్టోబర్ వరకు ఈ నాగార్జున సాగర్ జలాశయంలో నీరు ఎట్లున్నది, కృష్ణానది జలాల వాడకానికి ఆయువు కట్టైన దీంట్లో ఎంత నీరు ఉన్నది అనేది ఇక్కడ ఒక పిక్చర్ వేసి నీట్గా చూపించే ప్రయత్నం చేసిండు. 53,637 క్యూసెక్కుల వరద వచ్చిందట. పోయేదంటే వరద కొట్టుకపోయేది పోను, మనం ఈ వ్యవసాయానికి వాడుకునేది వాడుకోగా ఇంకా డిసెంబర్ 3వ తేదీ కూడా సాగర్లో 306 టీఎంసీలు నిలువ ఉన్నదట. ఆ నిలువ ఉండి ఇట్లా నిండు కుండలాగా కలకలలాడుతున్నారట. అయితే ఇది ఇప్పుడు ఏం జరిగింది? ఇగో కేవలం 100 రోజులు గడిచాయి. ఏది 2024 అక్టోబర్ 31 నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం 100 రోజులు గడిచాయి. ఇవాళ మార్చి 15 సాగర్లో ఉన్న నీళ్లు కేవలం 148.73 టీఎంసీలు, అంటే డెడ్ స్టోరేజ్కి 131 టీఎంసీలు పోగా అందులో ఉన్న నీళ్లు కేవలం 17 టీఎంసీలే. సాగర్ కింద ఇంకా పంటలకు తడులు అవసరం ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికి సాగరే దిక్కు. మరి కేవలం 3 నెలల్లో కాలంలో ఏకంగా 166 టీఎంసీలు ఖాళీ కావడానికి కారణం ఏమిటి? అప్పులు కారణం ఏమిటి? ఇది మార్చి 15 నాటికి లెక్కేషన్లు, నిన్నటి వరకు లెక్కేషన్లు. అయితే డెడ్ స్టోరేజ్ అంటే అడుగంటిపోయే కాడికి ఇదాట 131 టీఎంసీలు అయితే అడుగంటిపోయినట్టేనట. అయితే ప్రస్తుతం 148.73 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఈ డెడ్ స్టోరేజ్కి కేవలం 17 టీఎంసీలు మాత్రమే మనం వాడుకునే అవకాశం ఉన్నది. ఇక జస్ట్ 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిన అతి గొప్ప ఘనకార్యం ఇది. కేవలం 1 సంవత్సరంలో సాగర్ని ఎండబెట్టి ఆగం చేసిండు.